హౌ టు మెర్జ్ టూ అరేస్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో అడిగే మనకి కామన్ క్వశ్చన్స్ అనమాట ఇది. హౌ టు మ్యాచ్ టూ ఏరియాస్ అని చెప్పేసి మనకి ఇక్కడ రెండు ఏరియాస్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ది ఏ ఈజ్ ఈక్వల్ అని చెప్పేసి 1 2 3 ఎలిమెంట్స్, బి ఈజ్ ఈక్వల్ అని చెప్పేసి 4 5 6 అని చెప్పేసి ఒక 2 ఏరియాస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండింటిని మనకి మెర్జ్ చేయమని చెప్పేసి ఆడడం జరుగుతుంది. అయితే దీన్ని మెర్జ్ చేయడానికి మనకి డిఫరెంట్ వేస్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ లూప్స్ ద్వారా మెర్జ్ చేయొచ్చు, అలాగే క్యాట్ మెథడ్ ద్వారా మెర్జ్ చేయొచ్చు, అలాగే స్ప్రెడ్ ఆపరేటర్ ద్వారా కూడా మెర్జ్ చేయొచ్చు. కానీ అన్నిటికంటే కూడా సేఫ్ మళ్ళీ సెక్యూర్ మంచి ఒక షార్ట్ కట్ అయిన మెథడ్ ఏదంటే మనకి స్ప్రెడ్ ఆపరేటర్ అనమాట. స్ప్రెడ్ ఆపరేటర్ అంటే ఏంటంటే చూసినట్టయితే స్ప్రెడ్ ఆపరేటర్ అనేది ఏం చేస్తుందంటే ఎరే ఏదైతే ఉందో ఆ ఎరేని ఎక్స్పాండ్ చేస్తుంది. అంటే ఎరే లోపల ఉన్న ఎలిమెంట్స్ని బయటికి తీసుకొచ్చి మనకి ఇది ఎక్స్పాండ్ చేస్తుంది అనమాట. బయటకి తీసుకొచ్చి మనకి డిస్ప్లే చేస్తుంది. అందుకని చెప్పేసి ఎక్కువ స్ప్రెడ్ ఆపరేటర్ని మనము యూజ్ చేయవచ్చు అనమాట. అయితే ఇక్కడ చూసినట్టయితే మనకి సి ఈజ్ ఈక్వల్ టు మనకి త్రీ డాట్స్ ఏ 3 డాట్స్ బి అని చెప్పేసి రాశాము ఇక్కడ ఒక ఏరియా లోపల. అంటే ఈ పైన 2 ఏరియాస్ని మనం కలిపి ఒక కొత్త ఏరియాని ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, క్రియేట్ చేస్తున్నాము. మామూలు ఎగ్జిస్టింగ్ 2 ఏరియాస్ని మనము మెర్జ్ చేసేసి అంటే క్యాట్ చేసేసి మనం థర్డ్ దాంట్లో ఏం చేస్తున్నాము, ఇక్కడ ఒక న్యూ ఏరియాని మనము క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 3 డాట్స్ అని పెట్టేసి మనం చూసినట్టయితే ఇక్కడ ఏ బి రెండింటిని మెరిసినట్టు మనకి ఏమొస్తుంది, ఒక కొత్త ఏరియా న్యూ ఏరియాని మనకి క్రియేట్ అవ్వడం జరుగుతుంది. అందులో 1 2 3 4 5 6 అని చెప్పేసి మనకి ఈ యొక్క రెండింటి యొక్క ఎలిమెంట్స్ మనకి ఒకే దాంట్లోకి ఇక్కడ మెర్జ్ అవ్వడం జరిగింది. మన సీని కనుక కన్సోల్ చేసినట్టయితే ఈ సీలో మనం ఏం చేసాము, ఏ 3.a అండ్ 3.b అని చెప్పేసి మనము ఇవ్వడం, దీన్ని స్ప్రెడ్ ఆపరేటర్ అని చెప్పేసి అంటారు అనమాట. ఇలాగ మనము ఒక 2 ఎరేస్ని లూప్స్ అండ్ క్యాట్ మెథడ్స్ యొక్క హెల్ప్ లేకుండా ఓన్లీ స్ప్రెడ్ ఆపరేటర్తో చాలా ఈజీగా సింపుల్ వేలో మనము ఇక్కడ మెర్జ్ చేయడానికి అవకాశం ఉంటుంది.